హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ దీప్తి. నేను అమెజాన్ నుంచి క్లెన్జామ్ వాషింగ్ మిషన్ క్లీనర్ తీసుకున్నానండి. అండ్ ఇది ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను చూడండి. ఇందులో మనకి ఒక 1 ప్యాక్ వచ్చింది. అందులో మళ్ళీ 3 పౌచెస్ వచ్చాయి. ఈచ్ మంత్ ఒక పౌచ్ యూస్ చేయాలి. సో ఇది వచ్చేసి 275 అలా వర్త్ పడిందండి నాకు ఆఫర్లో. సో ఒక్కొక్కటి మనము 1 మంత్ యూస్ చేసుకోవచ్చు, 3 మంత్స్. అండ్ ఇది మా వాషింగ్ మిషన్ అండి. చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని, ఆల్మోస్ట్ 10 to 12 ఇయర్స్ అయిపోయింది. సో ఇదండి పరిస్థితి. అస్సలు బాగాలేదు, చాలా డర్టీ ఉంది. అది అంత గ్రీజ్ ఉంది, బ్లాక్గా కనిపిస్తుంది మీకు. అది చాలా బ్లాక్ ఉండే. సో ఇప్పుడు మీకు అది వేసి చూపిస్తాను. అండ్ ఈ పౌడర్ వచ్చేసి బయోడిగ్రేడబుల్ అండ్ సిట్రస్ పౌడర్ అండి. దీంట్లో సిట్రస్ ఉందంటే ఆల్మోస్ట్ లెమన్ వేసి ఇంతకుముందు వాష్ చేసేది, దాని బదులు ఈ పౌడర్ యూస్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు అంతే. సో ఇది ప్రతి చోట డ్రమ్లో వేసుకోవాలి. అండ్ ఆ రబ్బర్ ఉంది కదండి, ఆ రబ్బర్లో వేయాలి మెయిన్గా. ఆ జిడ్డు అవంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేస్తుంది ఇది ఈ పౌడర్. సో ఆల్మోస్ట్ ఇది మనకి ఈ ప్యాక్ 3 మంత్స్ వస్తుంది. సో రబ్బర్లో మొత్తం వేసుకోండి. అండ్ పైన కూడా వేసుకోండి, మనం సర్ఫ్ వేస్తాం కదా అందులో కూడా వేసుకోవాలి కొంచెం. సో హోల్ ప్యాకెట్ మొత్తం యూస్ చేయండి, సగం సగం వేయకండి. నీట్గా పోవాలంటే మొత్తం ప్యాకెట్ యూస్ చేసుకోండి. అండ్ పైన కొంచెం పైన కూడా కొంచెం వేయండి. వేసాక అది క్లోజ్ చేసేసి మీరు ఆల్మోస్ట్ వాషింగ్ మిషన్ ఏ టైమింగ్ పెడతారో ఆ టైమింగ్, అంటే ఎక్కువ టైమింగ్లోనే మనం పెట్టాలి. ఇది ఎక్కువసేపు వాష్ అవ్వాలి, చాలా టైం తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ మాది వచ్చేసి 1 hour 16 minutes ఉందండి. సో అదే టైమింగ్ పెట్టాను నేను. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు. మెయిన్గా మనకి వైట్ డ్రెస్సెస్ కానీ వైట్ ఫ్రాక్స్ కానీ ఏది వేసినా సరే మళ్ళీ వైట్గానే ఉంటాయి. ఇప్పుడైతే మేము వైట్ వేస్తే మాకు బ్లాక్ కలర్ షేడ్లో వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి బెనిఫిట్స్, వైట్ కలర్ అన్నీ వైట్ కలర్లోనే వస్తాయి అన్నమాట. సో చూసారా టైమింగ్ బ్లింక్ అవుతుంది. 1 hour 16 minutes అందులోనే పెట్టాలి. కోల్డ్లో పెట్టేశాను. అండ్ చూడండి బకెట్లో ఎంత డస్ట్ అయిపోవచ్చిందండి. వాషింగ్ మిషన్ లాస్ట్ మూమెంట్లో ఉంది అండ్ చాలా డస్ట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇదేంటంటే మన బట్టలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. మెయిన్గా వైట్ కలర్ డ్రెస్సెస్ ఏం వేసినా సరే మనకి వైట్ కలర్లోనే వస్తాయి. అంతకుముందు నేను చూశాను. సో చూడండి ఎంత డస్ట్ ఉందో. అడుక్కు చూడండి, అది మనకు కనిపించదు యాక్చువల్గా, డ్రమ్లో అంత ఉందని చెప్పేసి. సో ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఇలా చూసుకుంటే ఒక్కొక్క ప్యాకెట్ యూస్ చేస్తే మనకే బెటర్. అండ్ చూడండి కింద కూడా ఫిల్టర్ నేను క్లీన్ చేశాను. సో ఆ వాటర్ కూడా చాలా డస్ట్ వచ్చాయి. ఫిల్టర్ మామూలుగా రెగ్యులర్గా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, బట్ ఇది వేసాక కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా క్లీన్గా ఉంటుంది. అండ్ తొందరగా కూడా వాషింగ్ మిషన్ ఖరాబ్ అవ్వదు. మెయిన్గా మనకి చాలా డేస్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 15 years అయింది. ఇంకా ఇంతవరకు అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అవ్వలేదండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో కింద కూడా. సో క్లీన్ చేసుకోవాలండి అది కూడా, కింద ఫిల్టర్ కంపల్సరీ ఎవ్రీ మంత్. అండ్ దీని తర్వాత వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 80% మాది. 6 months నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి 80% వరకే అని చెప్తున్నాను. మిగతా 20% కూడా ఇంకొక 2 monthsలో క్లియర్ అయిపోతుంది, 2 ప్యాకెట్స్ యూస్ చేస్తే. అండ్ ఇదేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.